తిరుమల లడ్డు వివాదంపై అయితే మాత్రం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. మొత్తానికి దాదాపు 50 సంవత్సరాల నుంచి లడ్డూలో ఎలాంటి లోపాలు లేకుండా కర్ణాటకకు చెందినటువంటి నందిని డైరీ నుంచి అయితే మాత్రం నెయ్యి తీసుకొని రావడం జరుగుతుంది. అయితే 50 సంవత్సరాల్లో చాలామంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఎలాంటి వివాదం లేదు లడ్డూపై. ఒక విధంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూకి అయితే మాత్రం పేటెంట్లు కలిగి ఉంది. ఎవరు కూడా చేయకూడదు లడ్డు. ఆ లడ్డు పోయిన లడ్డు కూడా చేయకూడదు. ఏదైనా ప్రసాదానికి మొత్తం కూడా పేటెంట్లు కలిగినటువంటి టీటీడీ సంస్థకి ఈ యొక్క అపవాదు రావడంతో మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారిగా కొటేషన్ మారటంతో వివాదం అయితే మాత్రం తెరపైకి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ వివాదాన్ని బహిర్గతం చేయడంతో మొత్తానికి గత ప్రభుత్వంపై అయితే మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కేంద్ర మంత్రి మాట్లాడుతూ గతంలో 50 సంవత్సరాల నుంచి కూడా నందిని నెయ్యి సంస్థకు అయితే మాత్రం ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒక ధార్మిక సంస్థకి ఇస్తున్నాం. అది కలియుగ వైకుంఠ దేవుడైనటువంటి ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాం కాబట్టి మాకైతే మాత్రం ఎటువంటి లాభాపేక్ష అవసరం లేదు, అందుట్లో లాభం కాదు. దేవుడికి కూడా మేము సేవ చేస్తున్నటువంటి ఆ యొక్క భాగ్యం మాకు కూడా కలుగుతుంది కాబట్టి కర్ణాటక చెందినటువంటి ఆ సంస్థ ప్రతి సంవత్సరం కూడా సప్లై చేస్తుంది నెయ్యి. కాబట్టి ఆ నెయ్యికి ఆ సంస్థకి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేరే, అంటే ఇది లాభాపేక్షతోటి చేసిందా లేకపోతే ఏదైనా కొటేషన్ మార్చిందా, టెండర్ మార్చిందా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఆ సంస్థను మార్చడమే ఇప్పుడు చేసినటువంటి పెద్ద తప్పు. ఒక విధంగా అదే 50 సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి గత పాలకులు చేసినటువంటి నంది డైరీని మేము కొనసాగించామని చెప్తే సరిపోయేది. కానీ ఆ సంస్థను మార్చడమే పెద్ద తప్పు. మరి ఆ సంస్థలో ఈ చాలామంది అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఆనవాళ్ళు, ఆ నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కల్తీ నూనె ఉందని చెప్పేసి ఏవైతే వస్తున్నాయో వార్తలో, మరి అదైతే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇక ధార్మిక సంస్థలన్నీ కూడా సమావేశమవుతున్నాయి. దీనిపైనే కేంద్ర మంత్రి కూడా స్పందించారు. అది చేసినటువంటి పెద్ద తప్పు. హిందువుల మనోభావాలు, ముఖ్యంగా అన్ని మతాల వారు కూడా ఆ దేవదేవుణ్ణి దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎంత రద్దీ అంటే దాదాపు రోజు కోట్ల మంది దర్శించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో లడ్డూపై వివాదం రావడం అయితే మొత్తానికి క్షమించరాని విషయం అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం వ్యాఖ్యానించారు. ఇక దీనిపై అయితే మాత్రం విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క కేంద్రం కూడా సీరియస్ అయినట్లుగా రామ్మోహన్ నాయుడు అయితే చెప్తున్నారు. ఇక ఇప్పుడైతే మాత్రం ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం ఘాటుగానే స్పందించారు.